ఈరోజు ముగ్గురు అయితే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ముగ్గురు వేరే లెవెల్లో హింట్స్ ఇచ్చారు. చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. కప్పు కొట్టేకి నీకు ఛాన్స్ ఉంది, ఓన్లీ గేమ్ మీద ఫోకస్ చేయి, ఎవరిని నమ్మొద్దు, ఎందుకంటే అందరూ కప్పు కావాలనుకుంటారు. లాస్ట్కి వచ్చేసరికి నువ్వు గేమ్ మీద దృష్టి పెట్టు, కప్పు కొడతావు. సెకండ్ వచ్చేసి రీతు వాళ్ళమ్మ, నువ్వు టాప్ 5కి వెళ్తున్నావు, ఖచ్చితంగా ఇప్పుడు టాప్ 5లో ఉన్నావు, ఇంకా వేరేటివన్నీ వదిలేసి గేమ్ మీద ఫోకస్ చేయి, ఇంకా ముందుకు వెళ్తావు. ఇంకా థర్డ్ వచ్చేసి బర్నీ గారు అయితే మీరు వాళ్ళ కూతురు చెప్పింది నెక్స్ట్ లెవెల్లో చెప్పింది. ఏదైతే నామినేషన్స్ అందరికీ నచ్చాయో అదే చెప్పింది. మీరు నామినేషన్ చేసిన విధానం చాలా బాగుంది, ఆ ఎనర్జెటిక్గా అదే కొనసాగించండి. అలాగే ఎవరైతే మిమ్మల్ని కమెంట్ చేస్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేయండి, సీరియస్గా చెప్పండి ఇలా చేయొద్దు అని. మంచి పనికొచ్చే హింట్స్ ఇవన్నీ. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్, వెల్కమ్ టు వీడియో ఛానల్ చిల్బు అప్డేట్స్ 2.2. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐపటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళ అన్నిట్లో కంటే మనలాగా కామన్ పీపుల్ అంటే కళ్యాణ్, అలాగే ఇంకొకరు ఎవరన్నా ఉన్నారంటే ఇది మాస్క్ మ్యాన్ హరీష్, ఇద్దరే. మిగతా వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఒక 100K పైన ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ ఉంది. కొంతమంది సెలబ్రిటీస్లో టచ్లో ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ ఎవరన్నా మనలాగా కామనర్స్ అంటే కళ్యాణ్, అలాగే మాస్క్ మ్యాన్ హరీష్. వీళ్ళే. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి టీవీలో ఇప్పుడు వీళ్ళ మిగతా హౌస్మేట్స్ అందరికీ కొంచెం పరిచయాలు ఉంటాయి, బాగా మాట్లాడి ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళమ్మగారికి అయితే ఇంతవరకు ఏ టెలివిజన్లోకి వెళ్ళలేదు, టీవీ చూసింటారు కానీ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మాట్లాడింది లేదు కదా. అందుకే కొంచెం భయంగా ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు కూడా కొంచెం సైలెంట్గా, డీమన్ వాళ్ళ అమ్మగారు ఎలాగైతే కొంచెం సైలెంట్గా ఉన్నారో ఈవిడ వాళ్ళకంటే కొంచెం సైలెంట్గానే మాట్లాడారు. ఏదైతే మాట్లాడే విధానం బట్టే తెలుస్తుంది పిచ్చోడా, అది మన అమ్మ ఎలా అంటారో అలా. ఇంకా ఫస్ట్ వచ్చేసి అమ్మ సాంగ్ చేస్తూనే ఫుల్ ఎమోషనల్ చేశారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకున్నాడు. ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ వద్దు అన్నాడు, కానీ వాళ్ళ అమ్మగారు రాగానే ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చిన్నపిల్లల్లా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తిను శుభ్రంగా, ఎందుకు అంత సన్నగా అయిపోయావు అంటే అంత సన్నగా అయిపోయానా, సరేలే. ఆ తర్వాత వచ్చేసి బాగా తినరా పిచ్చోడా, ఇంకా ఇంత మనసులో పెట్టుకున్నావా, అదే ఆ బాధ అంతా చెప్పాడు కదా. చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండేవాడిని, ఫోన్ చేస్తారంటే వీళ్ళు ఫోన్ చేసేవాళ్ళు కాదు, ఎదురు చూసేవాడిని. ఈ చిన్నప్పుడు నన్ను ఎందుకు వీళ్ళు ఇలా పక్కకు పెట్టారు నాకు అర్థం అయ్యేది కాదు, ఒక ఏజ్ వచ్చేంత వరకు అన్నీ చెప్పుకున్నాడు కదా. అప్పుడు దాని గురించి ఇంత పెట్టుకున్నావా, అలా పెట్టుకోవద్దు, నీ గురించే మేము అక్కడ పెట్టాం. ఆ తర్వాత తనుజ, కళ్యాణ్ అలాగే వాళ్ళ అమ్మగారు మాట్లాడుకున్నారు. అప్పుడు చెప్పారు నీ గురించి ఆలోచించే, నీ చదువు గురించి ఆలోచించే మాకు జరక్కే అక్కడ పెట్టామని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మధ్యలో ఇక్కడ రీతు అయితే ఏడుస్తూనింది, మా అమ్మ రాలేదు ఈరోజు కూడా, ఇంకా రేపైనా, ఎందుకు బిగ్ బాస్ అలా చేస్తున్నారు, మా అమ్మ కోసం ఇంకా నేను ఒక్కరోజు వరకు వెయిట్ చేయాలని. ఇంకా ఆ తర్వాత దేనికోసము భయపడాల్సిన అవసరమే లేదు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నీకు బయట బాగా సపోర్ట్ వస్తుంది, ఇంత సపోర్ట్ చేస్తారని మేమే అనుకోలేదు, అందరూ బాగానే ఉన్నారు, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకో. ఇప్పుడు మెయిన్గా కళ్యాణ్కి ఏదంటే ప్లస్ అయింది, ఓట్స్ వేసేగానికి సపోర్ట్ కానీ బయట నుంచి కానీ ఎక్కడన్నా వచ్చింది, ఆ స్టాండ్ తీసుకునే విధానం, ఆ మాట మీద నిలబడే విధానం, దాన్ని బట్టే కదా. అందుకే వాళ్ళ అమ్మగారు కూడా అదే చెప్పారు, ఎక్కడ నీకు తప్పు అనిపిస్తే అక్కడ స్టాండ్ తీసుకొని. ఇంకా ఆ తర్వాత బయటకు బాగా వెళ్తుంది, అదే చెప్పారు కదా. ఇక్కడ నామినేషన్స్ కానీ ఏదన్నా తప్పు ఉన్నప్పుడు మాట్లాడే విధానం కానీ అప్పుడు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మెయిన్ ఏంటంటే అసలు కళ్యాణ్ ఉన్నాడనే వాళ్ళ ఊర్లో కొంతమందికి తెలియదంట, అంత చిన్నప్పుడే తీసుకొని వెళ్ళిపోయాడు. చూస్తే ఇంకా కళ్యాణ్ చెప్పిన దానికే మనం అర్థం చేసుకోవాలి, చిన్నప్పటి నుంచి నేను బయట పెరిగా, 4 ఇయర్సే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడంట. ఇంకా ఊర్లోనే అసలు కళ్యాణ్ ఉన్నాడనే తెలియదంటే ఇంకా ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినా తీసుకొని వచ్చేదానికి అప్పుడు కూడా కుదరలేదంట, చదువు పాడవుతుంది లేకుంటే టైం కుదరక అక్కడే పెట్టేశారు. అందుకే కొంచెం కోపంగానే ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ వాళ్ళమ్మ, ఇప్పటికే చాలామందిని గెలుచుకున్నావు, ఇంకా గెలుచుకుంటావు, ఖచ్చితంగా కప్పు కూడా గెలుచుకుంటావు, కప్పు గెలుచుకునేరా లేకపోతే కర్ర తీసుకొని కొడతా అంటారు. ఇంకా ఆ తర్వాత అందరూ సపోర్ట్ చేస్తున్నారు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, ఎందుకంటే ఇది లాస్ట్కి వచ్చేసింది కదా, అందరూ కప్పు కోసమే చూస్తారు, నువ్వు కూడా బాగా ఆడాలి గేము అని చెప్తారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ వెళ్తున్నప్పుడైతే కళ్యాణ్ వాళ్ళ అమ్మకి చీర ఇచ్చారు. ఆ చీర ఇచ్చింది అయిపోయిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ అడిగాడు, ఎందుకు చీర ఇచ్చావు అని. మా అమ్మగారికి ఎందుకు చీర ఇచ్చావంటే ఇవ్వాలనిపించింది, మీ అమ్మ చాలా ఇన్నోసెంట్, ఆ చెప్పడం కూడా ఎంత బాగా చెప్పారు చూసావు కదా, కావాలని పెట్టలేదమ్మా, అతని చదువు కోసమే పెట్టామని. నువ్వు నాకు బాగా సపోర్ట్ చేసావు, నాకు హెల్త్ బాగోలేనప్పుడు కానీ నాకు ఎప్పుడు తోడు అవసరం ఉన్నా నువ్వు నాతో ఉన్నావు,
అందుకే ఇవ్వాలనిపించింది ఫ్యామిలీ మెంబర్ లాగా అని. ఇక్కడ నువ్వు ఒక మాట అన్నావు కదా, ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నావని. ఆ ఒక మాట చాలు. నీ దగ్గర నుంచి నేను ఏది ఆశించలేదు. ఒక మాట అన్నావు కదా, అదే నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. సినిమా డైలాగులు, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని దానికే చేసా కానీ నీ దగ్గర నుంచి ఏది ఆశించి కాదు అని. తెలుసు నువ్వు నాకు బాగా సపోర్ట్ చేసావు కదా. ఇది నిన్న వాళ్ళు బాగా చెప్పినట్టున్నారు వాళ్ళ సిస్టర్ కళ్యాణ్ గురించి. చాలా జెన్యున్గా ఉన్నాడు, నీకు ఏదన్నా అయితే బాధపడతాడు, నీకు ఏదన్నా అయినా నీ బెడ్ దగ్గరే ఉంటాడు, వేరే వాళ్ళ దగ్గర కూడా నీ దగ్గర బాగా నిజాయితీగా మాట్లాడతాడు, ఏది బ్యాక్ బిచ్చింగ్ చేయడు, బాగా మాట్లాడతాడు, నీకు ఎప్పుడు సపోర్ట్ వచ్చినా కరెక్ట్గా చేస్తాడు అని బాగా చెప్పినట్టున్నారు. అందుకే తనుజకు కూడా అర్థమైంది. అలాగే ఇంకోటి, బయటికి ఏది ఇది తప్పుగా వెళ్ళలేదు, గుడ్గానే ఉంది, బాగా ఫ్రెండ్షిప్ బాండ్ మెచ్చుకుంటున్నారు అని ఐడియా వచ్చింది. అందుకే క్లోజ్గా ఉంటుంది నిన్నటి నుంచి కూడా. ఇంకా ఆ తర్వాత చీర ఇచ్చింది అది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా దివ్య అలాగే బర్నీ వీళ్ళ గొడవ. ఇక్కడ అది ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ మీరెందుకు నాతో దూరంగా ఉంటున్నారు? మా అమ్మ వచ్చి చెప్పింది కదా ఎవరికి ప్రాబ్లం లేదని, మళ్ళీ మీరు నన్ను దూరం పెడుతున్నట్టే ఉన్నారని ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడ తనుజకి కాలు బెనుకుని ఉంటే ఇక్కడ నాకు ఆ ఐడియా ఉంది ఎలా చేయాలో అని బర్నీ గారు చేస్తుంటే మీకే ఒకరు చేసేలాగా ఉన్నారు, మీరు ఇంకొకటి చేస్తారా అని అక్కడ పోయి అనడం తప్పు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చేపించుకునే వాళ్ళు కూడా ఎలా ఉంటుంది? దానికే నేను వద్దు అని చెప్పి ఆయనే చేస్తున్నాడంటే బర్నీ గారు కూడా చెప్పారు ఎవరికీ తెలియదు, అది కొంచెం టెక్నిక్ ఉంది దానికే నేను చేస్తున్నా అంటే ఇంకా లేదు, అలా చేయకండి అన్నట్టే. ఇంకా అక్కడ అనవసరం అసలు దివ్య చేసింది. ఆ తర్వాత అక్కడ గార్డెన్ ఏరియాలో కూడా ఎందుకు అలా బిహేవ్ చేసావు? తనేమనుకుంటుంది ఇప్పుడు చూడు, నేను మీతో మాట్లాడితేనే తనకు నచ్చదు అనుకుంటుంది. ఇక్కడ దివ్య వచ్చేసి ఏదన్నా గేమ్ ఆడినా కూడా కొంచెం పాజిటివ్ కాకుండా నెగిటివ్ అయిందంటే ఇందుకే. తనుజ విషయంలో అనవసరంగా దూడుతుంది. అక్కడ ఏమీ లేని దానికి సీన్ క్రియేట్ చేసి ఇక్కడ బర్నీ గారు తనుజకున్న బాండింగ్లో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మధ్యలో దూరనక్కర్లేదు కానీ దూరి పెంట చేస్తుంది, వాళ్ళ బాండింగ్ను కూడా చెడగొడుతుంది. వాళ్ళిద్దరూ బాగున్నప్పుడు మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తూ ఉంది. అలా ఇంకా వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇంకా బర్నీ గారు అయితే కొంచెం సీరియస్గానే చెప్పారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ కూతురు వచ్చి నెక్స్ట్ లెవెల్లో హింట్లు ఇచ్చింది. ఇంకా ఒకవేళ ఉంటే సోమవారం నుంచి అది ఇంకోలా వెళ్తుంది, వీళ్ళిద్దరి మీద గొడవ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రీతు వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారు. వచ్చిన వెంటనే ఫుల్ ఒక కట్టెత్తుకొని దీన్ని కొడతా నేనేం చెప్పి పంపించినా ఇదేం చేస్తుంది అని. ఇంకా రీతు అయితే కొంచెం భయపడింది. ఇక్కడ డీమన్ అయితే ఇంకా భయపడ్డాడు, ఏంటి ఇలా అంటుంది అని. ఆ తర్వాత అందరితో మంచిగానే మాట్లాడారు. ఆవిడ కూడా మంచి హింట్స్ ఇచ్చారు. నువ్వు ఏదైతే దేనికోసం అయితే వచ్చావో దానికోసమే ఆడు, నువ్వు ఖచ్చితంగా టాప్ 5లో ఉన్నావు, టాప్ 5 అయ్యే కంటెస్టెంట్, ఓన్లీ గేమ్ పైన ఫోకస్ పెట్టు, చాలా బాగా ఆడుతున్నావు, నీది ఇది. ఇక్కడ తనుజ గారిని పిలిచారు. తనుజ నీకైతే చాలా బాగా సపోర్ట్ చేసింది, మనం ఒకసారి సేవ్ చేసి మన నామినేషన్లో ఏదైతే చెప్పావో అది నాకు చాలా బాగా అనిపించిందమ్మా, మీ బాండ్ కూడా బాగుంది, నీకు ఎప్పుడు కావాలన్నా తనుజ సపోర్ట్ చేస్తుంది అని ఇద్దరు గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ని పిలిచి మీ అందరి కామెడీ కూడా చాలా బాగుందని బాగా జోక్స్ వేశారు. ఇక్కడ డీమన్తో ఏదైతే ఉందో అది వద్దు అని క్లియర్గా చెప్పారు. డీమన్ దగ్గరికి వెళ్ళి చెప్పలేదు కానీ ఇక్కడ రీతుకి అయితే చెప్పారు, ఇంకా ఉన్నది 4 వీక్సే, ఏది వద్దు నీకు, ఓన్లీ గేమ్ పైన ఫోకస్ చేయి, గేమ్ ముట్టుకే ఆడు, ఈ బాండ్స్ అన్నీ వద్దు అని క్లియర్గా చెప్పారు. అంటే హార్ష్గా కాదు, ఇవి అవి వద్దమ్మా, నీకే చెప్పినా అదే చేయమ్మా, 4 వీక్స్ బాగా గేమ్ ఆడు, ఈ బాండ్స్ అవి వద్దు అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బర్నీ గారు కూతురు అయితే వచ్చారు. వాళ్ళైతే చాలా బాగా మాట్లాడారు. బర్నీ గారికి అయితే మంచి హింట్సే ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళ చెల్లెలు రావాల్సి ఉంది, బర్నీ గారు కూడా వాళ్ళ చెల్లెలు వస్తుందని ఫిక్స్ అయ్యారు, కానీ వాళ్ళ కూతురు వచ్చారు, అందుకే సర్ప్రైజ్ అన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చిన వెంటనే అందరితో బాగా మాట్లాడారు. ముఖ్యంగా తనుజ అలాగే బర్నీ గారు, మీ బాండ్ ఏదైతే ఉందో సూపర్ ఉందక్క, నేను బాగా ఎంజాయ్ చేస్తాను మీ బాండ్ని అని చెప్పేసరికి బిగ్ బాస్ క్లోజప్ వేసాడు అక్కడికి దివ్య దగ్గరికి ఫేస్. నేను కదా సపోర్ట్ చేసింది, ఇక్కడేంది తనుజ పూడుతుంది అన్నట్టు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్, మీరు బాగా ఎంటర్టైన్ చేస్తానన్న. ఇంకా సుమన్ అన్న నాకు బాబాయ్ ఇంకటి నుంచి. ఇంకా మీరు చాలా బాగా గేమ్ ఆడుతున్నారు నాన్న, కానీ మీరు ఈసారి ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వండి అని. ఇంకా ఆ తర్వాత నామినేషన్స్లో ఏదైతే ఫైర్ చూపించారో అది చాలా బాగా నచ్చింది, బయట కూడా బాగా పాజిటివ్గా వెళ్ళింది. ఇక్కడ నుంచి అలాగే నామినేషన్ చేయండి అని చెప్పారు. ఇది మెయిన్, ఎందుకంటే ఇంతకు ముందర బర్నీ గారికి ఏదైతే పాజిటివ్ వచ్చిందో నెక్స్ట్ లెవెల్లో వెళ్ళింది. అది ఆ నామినేషన్ చేయడం కానీ బాగా పాజిటివ్గా వెళ్ళింది. ఎప్పుడు సైలెంట్గా ఉండే వ్యక్తి అలా చేయడం అందరికీ బాగా నచ్చింది, అందుకే అలాగే కంటిన్యూ చేయండి అని చెప్పింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దివ్య గురించి చెప్పారు. ఇక్కడ బర్నీ గారు చెప్పినట్టున్నారు దివ్యాని. ఆ తర్వాత దివ్యాని అయితే పిలిచారు. అక్క, మీరు మా నాన్నని చాలా బాగా చూసుకున్నారు, నిజంగా
ఏదైతే అప్పుడు హెల్త్ బాగలేదో అప్పుడు నిజంగా చాలా బాగా చూసుకున్నారు అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు బర్నీ గారు చెప్పినట్టున్నారు దివ్య గురించి కూడా ఏమన్నా హర్ట్ అవుతుందేమో అని. నాకు తెలిసి అలానే అనిపించింది. ఇంకా దివ్య గారిని అయితే పిలిచారు. అక్క మీరు కూడా మా నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు చాలా బాగా చూసుకున్నారు, కానీ ఇక్కడ ఒక రిక్వెస్ట్ అక్క, ఏంటంటే కమాండింగ్ టోన్లో చెప్పమాకండి, ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే అది బయటికి నెగిటివ్గా వెళ్తుంది అన్నట్టే అర్థమయ్యేటట్టే చెప్పారు. ఇది నిజంగా చెప్పారు. ఎప్పుడు మాట్లాడినా ఒక కమాండింగ్ టోన్లో. బర్నీ గారు కొంచెం సైలెంట్గా ఉన్నారని ఈవిడ కొంచెం కమాండ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు బయట ఆడియన్స్ కూడా ఏంది ఆయన అలా వింటున్నారు, అంత పెద్ద మనిషి కదా అని. కొంతమంది అయితే చాలా మెసేజ్ చేశారు, ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈవిడ కాలు మీద కాలు వేసుకొని ఆయన ముందర కాలు పెట్టుకొని తింటూ ఉంటుంది, మాట్లాడే విధానం కూడా సరిలేదు అని నాకే చాలామంది మెసేజ్ చేశారు. ఈ హింట్స్ అని ఇలాంటివే చెప్పాలి. దివ్య కూడా చెప్పింది కొంచెం కమాండింగ్ తగ్గించక్క అని రిక్వెస్టింగ్ మోడ్లోనే. ఇంకా మీరు మా నాన్నని చాలా బాగా చూసుకున్నారు అక్క అని. ఇంకా ఆ తర్వాత బాండ్స్ గురించి కూడా చెప్పింది, ఏదైతే బాండ్స్ నెగిటివ్ అవుతున్నాయి దాని గురించి. మీరు మన ఫ్యామిలీతో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు, అది ఏం పర్వాలేదు, మీరు అలాగే ఉండండి, మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే ఉన్నారు, అది పర్వాలేదని బాన్స్ గురించి కూడా క్లియర్గా ఆడియన్స్కి చెప్పారన్నమాట. ఇంకా ఆ తర్వాత గేమ్ పైన ఫోకస్ చేయండి, ఈసారి ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలి మీరు. ఇంకా అంతా ఓకే కదా, కానీ బయట అంతా ఓకే కదా, బాగానే ఉంది కదా అంటే ఇక్కడ కమాండింగ్ దీని గురించి చెప్పారు. కమాండింగ్ చేసే వాళ్ళ గురించి కొంచెం దూరంగా ఉండండి, మీరు గట్టిగా చెప్పండి నాకు ఇలా నచ్చలేదు ఇలా చెప్పొద్దు అని. దివ్య గురించి అక్కడ మళ్ళీ బిగ్ బాస్ ఫోకస్ చేశాడు, చెప్పండి నాకు నచ్చలేదు ఇలా కమెంట్ చేయొద్దు అని. ఇంకా ఆ తర్వాత తన్జా గారి గురించి మళ్ళీ లవ్ యూ అక్క అని. ఆ తర్వాత రీతు గురించి భలే ఏడుస్తావు అక్క, ఒకేసారి ఏడుస్తావు ఒకేసారి నవ్వుతావు క్యూట్గా. ఇంకా కళ్యాణ్ గురించి వచ్చి సైలెంట్గా బాగా గేమ్ ఆడుతున్నారు మీరు కూడా అని. ఇంకా ఆ తర్వాత డీమన్ గురించి వచ్చేసి 100% ఎఫర్ట్స్ పెడతారు టాస్క్లో. ఆ తర్వాత ఇమాన్యుయల్ మీరు ఎంటర్టైనర్ అండి అని. ఇంకా అందరికీ తినిపించారు, అదైతే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అక్కడ ఉన్న హౌస్మేట్స్ అందరికీ. బన్నీ గారు అలాగే వాళ్ళ కూతురు బాండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టుంది, వీడియో చూస్తూనే తెలిసిపోతుంది, చాలా బాగా అనిపించింది.